ముందుగా జరిగినటువంటి ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణం గురించి బూత్ స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ నిర్మాణం పైన సుదీర్ఘంగా చర్చించడం, ఒక కార్యాచరణ ప్రణాళికను కూడా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీని తయారు చేసి ముందుకు వెళ్లవలసిందిగా ఈ కమిటీ నిర్ణయం చేయటం జరిగింది. అట్లాగే పార్టీ ఆర్గనైజేషన్ సంబంధించి ఎట్ ఆల్ లెవెల్స్, ఈవెన్ స్టేట్ లెవెల్లో కూడా స్ట్రెంథనింగ్ చేయటం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి సంపూర్ణంగా చర్చించి ఒక నిర్ణయం కూడా వారు చెప్పడం జరిగింది. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో వారు ఏ రకంగా ముందు పోవాలో కూడా వారికి సూచించడం జరిగింది. పోతే వాటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రజాప్రభుత్వం యొక్క పాలనకు సంబంధించి గత సంవత్సరం కాలంగా తీసుకున్నటువంటి నిర్ణయాలపైన కూడా లోతుగా చర్చించి ఆ తీసుకున్న నిర్ణయాలన్నిటిపైన కూడా పొలిటికల్ అఫైర్స్ కమిటీ హర్షం వ్యక్తం చేయటమే కాకుండా ఇట్ ఈస్ ఎ గోల్డెన్ పీరియడ్ అని వారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించడం జరిగింది. ఎందుకంటే దీనికి సంబంధించి ఈ సంవత్సరాల కాలంలో నిన్నటికి నిన్న మనం 16వ తారీఖు నాడు మొదలుపెట్టినటువంటి రైతు భరోసా ఈరోజు 9 రోజులతో రోజుకు 1000 కోట్ల లెక్క 9,000 కోట్ల రూపాయల్ని 1,49,39,111 ఎకరాలకి వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ కూడా రైతు భరోసా వేసినటువంటి కార్యక్రమాన్ని ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత తక్కువ సమయంలో వేసినటువంటి దాఖలాలు లేవు. నేను సంపూర్ణంగా అభినందించింది. అలాగే రుణమాఫీకి సంబంధించి కూడా కేవలం 3 నెలల్లో ప్రభుత్వం రాగానే 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన దానికి కూడా అభినందించింది. మరీ ముఖ్యంగా సన్న బియ్యం ఈరోజు ఇచ్చే క్రమంలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్నటువంటి వరి ధాన్యానికి బోనస్ ఇచ్చేటువంటి క్వింటాల్కి 500 రూపాయలు ఇచ్చేటువంటి బోనస్ సంబంధించి, అట్లాగే 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఇన్సూరెన్స్ లేకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రైతాంగ సోదరులకు ఇన్సూరెన్స్ కట్టినటువంటి విధానం గురించి దాదాపు దానికి సంబంధించిన సమాచారం కూడా 42,16,000 మందికి 2,181 కోట్లతో ఇన్సూరెన్స్ చేయటం కూడా జరిగింది. సరే, సన్న ధాన్యాన్ని కొనుగోలు చేసే క్రమంలో 1,199 కోట్ల రూపాయలు కూడా చెల్లించడం జరిగింది. మీకు గత 10 సంవత్సరాల్లో ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పంట నష్టపరిహారం అనే మాటనే మర్చిపోయారు. అటువంటి దాన్ని ప్రకృతి వైపరీత్యాల ద్వారా ఎప్పుడైనా రైతులు నష్టపోతే ఆనాటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో చాలా సందర్భాల్లో అజిటేషన్ చేస్తే కూడా పట్టించుకోలేదు.